ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి వైద్య వృత్తిలో 50 సంవత్సరాల విశేష అనుభవం ఉన్న ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ బాలమ్మ గారు. డాక్టర్ గారు, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి మన శాస్త్రాల దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. స్త్రీ విద్యావంతురాలు అయితే కుటుంబం మొత్తం విద్యావంతురాలు ఉంటారు. స్త్రీ సంస్కారవంతురాలుగా ఉంటే కుటుంబం మొత్తం కూడా సంస్కారవంతంగా ఉంటుంది. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతల నివాసం ఉంటారు అని చాలా వినుకుంటూ వచ్చాం. కానీ చాలా రంగాల్లో ఇంత శాస్త్రం పురోగతి సాధించినా సరే అనేక స్థాయిల్లో స్త్రీ ఇంకా వివక్షని ఎదుర్కొంటూనే ఉంది. ముఖ్యంగా ఆరోగ్య వివక్ష అనేది నగరాలతో పోలిస్తే కొద్ది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దారుణంగా ఉంది. ఒక జబ్బు స్త్రీకి వస్తే ఇక అది చాలా ప్రమాదకర స్థాయి ఉంటే మాత్రమే డాక్టర్ దగ్గరికి తీసుకుపోయే వాతావరణం ఈ రోజుల్లో కూడా ఉంది. సో ఈ పరిస్థితి పోవాలంటే ఎటువంటి మార్పు ఆలోచనలో రావాలి, ప్రభుత్వాల వైపు నుంచి ఉండాలి. ఈ ఆలోచన అండి కుటుంబ పెద్దకి ముందర రావాలండి. చాలా మంది అది ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే కుటుంబ పెద్దలంటేనండి మామగారు ఉండొచ్చు, అత్తగారు ఉండొచ్చు. అత్తగారు స్త్రీయే ఉంటారు. కానీ ఆవిడ ఎలా ఆలోచిస్తారంటే, నా చిన్నప్పుడు మా అత్తగారు నన్ను ఎలా ట్రీట్ చేశారు, నేను అలాగే ట్రీట్ చేయాలి నా కోడల్ని అన్నట్టుగా అనుకుంటారు. పట్టణాల్లో ఇది చాలా వరకు చేంజ్ అయిపోయిందండి. ఎందుకంటేను పట్టణాల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండట్లేదండి, అంతా న్యూక్లియర్ ఫ్యామిలీసే. కొన్ని చోట్లయితే మీరు పరిస్థితి తారుమారు కూడా అయిపోయిందండి. కోడళ్ళని చూసి అత్తగారులు కూడా భయపడుతున్నారండి ఇప్పుడు. కానీ దీని గురించి మాట్లాడాలంటేనండి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటీవలి కాలంలో చాలా మార్పులు చూస్తామండి. ఇప్పుడు మాకు అక్కడి నుంచి కూడా పేషెంట్లు వస్తారు, భర్త తీసుకొస్తాడండి. కాబట్టి అక్కడ కూడా చాలా మార్పులు వచ్చాయి. అక్కడ కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ అన్నది అండి మనకి ఉపయోగపడే ఎడ్యుకేషన్ గా నాకు పెద్ద కనపడటం లేదండి ఇటీవలి కాలంలో నేను చూస్తేను. ఎందుకంటే ముందర మనకి ఎడ్యుకేషన్ అనేది ఆలోచన శక్తిని ఇవ్వాలి. సమాజంలో మార్పులు కూడా మనం అనుకున్న విధంగా మార్పులు జరగట్లేదండి. దాదాపు 50 సంవత్సరాలు వైద్య రంగంలో ఉన్నారు మీరు. ఎర్లీగా పనిచేసే రోజుల్లో కూడా బాగా ధైర్యవంతులైన డాక్టర్గా మీకు పేరు. ఈ ఆపరేషన్ చేయడంలో కానీ, ఈ ప్రసవాలు చేయడంలో కానీ చాలా వేగంగా స్పందించే వాళ్ళని, చాలా డేరింగ్గా స్టెప్స్ తీసుకొని మీరు ఈ వైద్యం అటెండ్ అయ్యేవాళ్ళని, ఇవన్నీ కూడా మీకు బాగా పేరు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ 50 సంవత్సరాల్లో అనేక మార్పులు చూస్తూ వచ్చారు మీరు. కానీ చాలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా స్త్రీలు అనేక జబ్బులకి దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా మనం చూస్తుంటే ఎనిమియా అనేది వాళ్ళ అవునండి దాదాపుగా ఎంత ర్యాంపెంట్గా ఉందంటే, వాళ్ళ రక్తహీనత మూలంగా జవసత్వాలు ఉండకుండా ఎర్లీ ఓల్డేజ్ రావటం, అనేక జబ్బులకి అది కారణం కావటం జరుగుతూ ఉంది. సో ఇటువంటి వాటి మీదైనా కొద్దిగా, ఎందుకంటే ఇది పెద్ద ఖర్చు లేని వ్యవహారం కూడా, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం అనేది వాటి మీద ఎందుకు దృష్టి లేదు? దీనికి ముఖ్యమైన కారణం అండి ఆహార నియమాలండి. మన ఆహారంలో చాలా మార్పులు వచ్చాయండి. నేను ఎండి చదివే కాలంలో అంటే 74, 76 ఆ టైంలో చెప్తానండి. నా డెసర్టేషన్ అంటే థీసిస్ వర్క్ నా ఎండికి ఎనీమియా ఇన్ రూరల్ యాంటీనేటల్ మదర్స్ అండి. అంటే గ్రామీణ ప్రాంతంలో ఎనీమియా గురించి స్టడీ చేసాం. అప్పుడు మేము ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, చుట్టుపక్కల వాతావరణము, పోర్టబుల్ వాటర్ ఉందా లేదా, శానిటేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసేవాళ్ళం. అప్పుడు నేను చేసినప్పుడు అండి, నేను పట్టణచెరువులో చేశాను. అప్పుడు పట్టణచెరువులో రూరల్ హెల్త్ సెంటర్ ఉండేది. అప్పుడు అది చాలా చిన్న గ్రామమే. అందులో చేసినప్పుడు అండి ఇంటింటికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ ఇళ్లలో పాడి ఉండేది, పశువులు ఉండేవి, కోళ్ళు ఉండేవి, పౌల్ట్రీ ఉండేది. కానీ గర్భిణీ స్త్రీలకి వాళ్ళు గుడ్లు తినేవాళ్ళు కాదు, పాలు తాగేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎంతసేపు అమ్మేయడమే అన్నమాట, డబ్బు సంపాదించాలి మనం. కానీ చూసుకునేదంతా చాలా మటుకు ఆడవాళ్లే చూసుకునేవాళ్ళండి. కాబట్టి అదే పరిస్థితి ఇప్పటికి కూడా చాలా మటుకు జరుగుతోందండి. దాంతో ఏమవుతుందంటేను సమతుల ఆహారం అన్నది గృహిణికి అందటం లేదు. ఈ సమతుల ఆహారం గృహిణికి అందచేయడం ఆమె ఒక్క ఆరోగ్యం కొరకే కాదండి, ఆమె గర్భస్థ శిశువుకి కూడా ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా కనుక్కునేది ఏంటంటేను చాలా మటుకు యవ్వన సమయంలోను తర్వాత ముదివి సమయంలో వచ్చే రోగాలన్నిటికీ కారణము ఫీటల్ ఆరిజిన్. అంటే తన గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఏమైనా మార్పులు వస్తే గనక అవి జెనెటిక్ మార్పులు కాదండి, వీటిని ఎపిజెనెటిక్ చేంజెస్ అంటారు. అంటే జీన్స్ అన్నవి తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తాయి.
ఫలదీకరణ అయిపోయిన తర్వాత ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే యూట్రస్ లో ఎలాంటి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వస్తాయి దాంతో ఎపిజెనెటిక్ చేంజెస్ అంటారండి. ఆ చేంజెస్ వచ్చినప్పుడు ఈ జబ్బులకంతా ఆరిజిన్ వస్తుంది. క్యాన్సర్ దగ్గర నుంచి, డయాబెటీస్ దగ్గర నుంచి, హైపర్ టెన్షన్ దగ్గర నుంచి. కానీ చాలా మందికి ఇది అర్థం కావట్లేదండి. గవర్నమెంట్ చాలానే ప్రపోజల్స్ పెట్టారు. మనకి ఐసిడిఎస్ ప్రోగ్రామ్ ఉందండి. అంగన్వాడీలో వాళ్ళకి భోజనాలు, గుడ్లు అవి అన్ని అందజేస్తున్నారు. ఇది ఆ కాలం నుంచి కూడా ఉందండి. నేను చదువుకున్నప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయండి. కానీ అది వాళ్ళకి చేరుతుందా లేదా? ప్రోగ్రామ్స్, పాలసీస్ మన గవర్నమెంట్ లో చాలా బాగున్నాయండి. కానీ దాని ఇవాల్యుయేషన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ ఎలా అవుతుంది, ఇంప్లిమెంట్ అయినాక దాని ఇవాల్యుయేషన్ ఎలా అవుతుంది అన్నది ఎవరు చేయట్లేదండి. ఆ ఇవాల్యుయేషన్ అనేది చాలా ముఖ్యము. అప్పుడే మనకి టార్గెటెడ్ పీపుల్ కి అది అందుతుందా లేదా అనేది తెలుస్తుంది. అది తెలియటం లేదన్నమాట. దాని మూలాంచి ఇంకోటి ఇప్పుడు చాలా మటుకు మన ఆహారంలో కూడా మార్పులు వచ్చాయండి. జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ లేదండి. క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో మేము చూసేది ఏంటంటే మా చిన్నప్పుడు అంటే నేను నా ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు గర్భిణీ స్త్రీలు అండర్ వెయిట్ ఉండేవాళ్ళండి. ఇప్పుడు మాకంతా ఓవర్ వెయిట్ వాళ్ళే వస్తున్నారండి. రెండు ఎక్స్ట్రీమ్సే. ఎందుకంటే ఇప్పుడు 80 కేజీలకు తక్కువ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా లేబర్ లోకి రావట్లేదండి. అది కూడా పెద్ద ప్రాబ్లం అండి మాకు. దాని మూలంచి కూడా సిజేరియన్ రేట్లు పెరుగుతాయి. నేను ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా 3 ఏళ్ళు చేశాను. మాకు కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది ఎనీమియా. అప్పుడు స్కూళ్ళకి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం అండి. వెళ్ళి వాళ్ళ హెల్త్ చెకప్స్ అవి చేసేవాళ్ళం. మేము కూడా ఎనీమియాకి ప్రివెంటివ్ ప్రోగ్రామ్స్ చేసామండి. నేను చూసింది ఏంటంటే ఆడపిల్లలకే కాదండి, మగ పిల్లలు కూడా ఎనీమికేనండి. రక్తహీనత చాలా ఉందండి. ఎందుకంటే చాలా మంది పొద్దున్న వాళ్ళు టిఫిన్ తినకుండా వస్తారండి, ఆకలితో ఉంటారు. చాలా మంది స్కూళ్ళకి ఇప్పుడు ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో వచ్చేవాళ్ళు కొంచెం బిలో పవర్టీ లైన్ వాళ్ళు మిడ్ డే మీల్స్ కొరకు వస్తారండి పాపం. కాబట్టి ఇప్పుడు మిడ్ డే మీల్స్ పెడుతున్నారు కానీ కొంతకాలం క్రితం అది కూడా లేదండి. దీంతో ఏమవుతుందంటే మగపిల్లల్లో కూడా రక్తహీనత, వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక వాళ్ళకి రక్తహీనత. ఈ రక్తహీనత అన్నదండి ప్రొడక్టివిటీని చాలా తగ్గించేస్తుంది. మీరు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఈ ఎపిజెనెటిక్ అనేది మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రాకుండా చేసుకోవచ్చు. అవునండి, అనే కదా మీ ఉద్దేశం? కరెక్ట్. సో తల్లులు ఈ స్టేజ్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ ఎపిజెనెటిక్ చేంజెస్ రాకుండా ఉండాలంటేనండి ఫీటల్ ఎన్విరాన్మెంట్ అంటాం. గర్భస్థ శిశువు చుట్టుపక్కల ఉండేదంతా ప్రభావితం కాకుండా అది ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి యుక్త వయసు నుంచే వాళ్ళకి సమతుల ఆహారం తీసుకోవడము, పెళ్ళయిన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకపోవడము, ప్లాన్ చేసే ముందు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో పరీక్ష చేసుకోవాలి. ఇది ఒక్క ఆడవాళ్లే కాదండి, దంపతులలో మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు చేసుకోవాలండి. అంతేకాకుండాను స్మోకింగ్ ఒకటండి. గర్భిణిగా ఉన్నప్పుడు భార్య వాళ్ళ ముందు వీళ్ళు స్మోక్ చేస్తే ప్యాసివ్ ఆ గర్భస్థ శిశువు కూడా ఎఫెక్ట్ అవుతుందండి. దాంతో బేబీ ఎదుగుదల తగ్గిపోతుందండి. చాలా మందికి అర్థం కాదండి. తల్లి తండ్రి ఇద్దరు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారండి. ఏదైనా ప్రజలకి వాళ్ళ తెలిసిన భాషలో, వాడుక భాషలో ముఖ్యంగా ఏదన్నా ఒక పాంప్లెట్స్ లాంటి ప్రభుత్వాలు తయారు చేసి ప్రతి ఇంటికి కూడా వాటిని పంపించి స్త్రీ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఏదైనా చేయొచ్చా? ఒక క్యాంపెయిన్ లాంటిది ఎలా ఉంటే బాగుంటుంది? మొట్టమొదటి అంటే పేరెంట్స్ కి ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. ఒకటేమో మేము ఇప్పుడు అడోలసెంట్స్ ని కూడా ట్రీట్ చేస్తామండి. అమ్మాయిలు మా దగ్గర తీసుకొస్తాం. ఏ ఏజ్ నుంచి ఉంటాయండి? అదేండి 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల దాకా. మేము చదువుకున్న కాలంలో ప్రతిరోజు మేము ఆటలు ఆడాల్సిందేనండి. స్కూల్లోనే ఒక పీరియడ్ ఉండేది గేమ్స్ అని. ఇప్పుడు ఏ స్కూల్లోని గేమ్స్ అన్న ఒక పీరియడ్ నేను చూడలేదండి. ఏ స్కూల్లోనూ ఒక ప్లే గ్రౌండ్ అన్నది కూడా నేను చూడలేదండి. అప్పుడు మాకు పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉండేవి. అవన్నీ ఎలా మాయమైపోయాయో నాకు తెలియదు ఇప్పుడు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళకి ఆటలు లేవు, ఎక్సర్సైజ్ లేదు. పొద్దున్నుంచి రాత్రి వరకు చదువులో కూడాను వాళ్ళకి అనలిటికల్ చదువు అన్నది ఎవరు నేర్పించట్లేదండి. ఇప్పుడు మీరు 10th క్లాస్ సిలబస్ చూస్తేనండి వాళ్ళకి ఆరోగ్యపరంగాను, ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి, సెక్స్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయండి పాఠాల్లో. కానీ ఎవరికి ఏమీ అర్థం కాదండి. తర్వాత ఇంకొకటి, మా అమ్మాయి లేట్ గా లేస్తుందండి. మా అడోలసెంట్ క్లినిక్స్ లో కంప్లైంట్స్ చెప్తున్నాను. ఇంట్లో అస్సలు తినదండి, కానీ వెయిట్ చాలా ఉంటుంది. అంటే బయట తింటారు. దాంతో కూడా చాలా మటుకు ఆరోగ్యం అనేది దెబ్బతింటా ఉన్నది. ఒబిసిటీ పెరిగిపోతా ఉంది. ఒబిసిటీ పెరిగిపోతుంది. ఒబిసిటీతో వచ్చేది ఇప్పుడు మన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటామండి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే కొవ్వు పదార్థాలు పెరిగిపోవడం శరీరంలోని, ఇవన్నీ
ఇవి ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే మన వ్యాక్సినేషన్స్, ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ఇవన్నీ ఇంప్రూవ్ చేసి కమ్యూనికబుల్ డిసీజ్ని తగ్గిస్తున్నాం. అవి కూడా ఇంకా ఉన్నాయి, మనకి లేవని చెప్పని. ఇప్పుడు స్వైన్ ఫ్లూ కానీ, డెంగీ కానీ ఇవన్నీ మనకి శానిటేషన్ లేకనే వస్తున్నాయండి. ముఖ్యంగా ఒక తల్లి తన బిడ్డకి తన శరీర ధర్మశాస్త్రం గురించి, శరీర ధర్మం గురించి పూర్తిగా తెలిసేటట్టు చేసి ఒక అవగాహన పెంపొందించాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు మెనార్క్ అంటాం అనమాట. అంటే పుష్పవతి అయినప్పుడు వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఎందుకు అయ్యింది, ఎందువలన అయ్యింది, ఎవరు నేర్పించట్లేదండి. చాలా మటుకు పిల్లలు వాళ్ళ సీనియర్స్ లేకపోతే వాళ్ళ అక్కలో లేకపోతే పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పింది వింటున్నారండి. వాళ్ళ శానిటరీ ప్యాడ్స్ ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా మార్చుకోవాలి, ఆ సమయంలో ఎలా శుభ్రంగా ఉండాలి, ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకు ప్రలోభానికి లొంగకూడదు. ఎప్పుడైతే మనం ఫ్రెండ్లీగా ఉంటామో ఏమైంది వాళ్ళ స్కూల్లో వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, ఇవి అడిగితే కదని వాళ్ళు చెప్తారు. అందరూ కూర్చుని ఒక సమయంలో భోజనం చేయాలి కదండి, అప్పుడే ఇవన్నీ మాట్లాడుకోగలుగుతారు. అంటే ఒంటరితనం లేదని పేరే కానీ ఒంటరితనమే ఉంటుందండి అందరికీ. దాంతో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది చాలా ఎక్కువైపోయింది. నార్మల్ యుక్త వయసు అంటే 13-14 సంవత్సరాలు వచ్చేటప్పటికి పుష్పవతి అయ్యేవారు ఇదివరకే. కానీ ఇప్పుడు చాలా ఎర్లీ స్టేజెస్లో వాళ్ళు ఈ ప్యూబర్టీ దీనికి వస్తున్నారు. కారణాలు ఏమిటి? దీనికి కారణం ముఖ్యంగా అండి వెయిట్ అండి. వెయిట్ పెరుగుతున్నారు. వెయిట్ పెరుగుతున్నారు అంటే దాని న్యూట్రిషనల్ వాల్యూ పెరగడం కంటే కూడా వెయిట్ పెరుగుతున్నారండి. దాంతో ఏమవుతుందంటే వెయిట్ పెరిగినప్పుడు అండి మనకి బుర్రలో ఒకటి హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని ఒకటి ఉంటుంది, అది ట్రిగర్ అయిపోతుంది అనమాట. కాబట్టి 11-12 ఏళ్లకే వాళ్ళు పుష్పవతి అయిపోతున్నారండి. వాళ్ళు చిల్డ్రనే, వాళ్ళ మెదడు ఇంకా అంత అభివృద్ధి కాలేదు, శరీరం మాత్రమే మారిపోయిందన్నమాట. ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి ఒక సరైన గైడెన్స్ పిల్లలకు దొరకటం లేదు. స్కూల్స్కి వచ్చిన తర్వాత కూడా మన క్యారికులంలో ఆ రకమైన ఇది ఎక్కడ కనపట్లేదు. ఇది విదేశాల్లో ఎలా ఉంది? ఇది అభివృద్ధి చెందిన దేశాల్లోనండి అందరికీ కూడాను కౌన్సిలర్స్ అని ఉంటారండి అక్కడ. మన దగ్గర కూడా కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఇప్పుడు కౌన్సిలర్స్ ఉన్నారండి. ఆ కౌన్సిలర్స్ ని ఏదైనా చైల్డ్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది ఎప్పుడు మనకు తెలుస్తుందండి, టీచర్ కి ఆ పిల్లల మీద అవగాహన ఉంటే, ఆ పిల్లల గురించి వాళ్ళకి తెలిస్తే గనక చదువుతున్నప్పుడు వాళ్ళు ఒకవేళ బాగా చదివే పిల్లలు సడన్ గా చదువు తగ్గించేశారనుకోండి, వాళ్ళకి ర్యాంక్స్ రావట్లేదు, సరైన మార్కులు రావట్లేదు, టీచర్ గ్రహించాలి కదండి. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒక మెసేజ్ పెట్టేస్తున్నారు ఫోన్ లో, ఒకటి వాళ్ళు సరిగా రావట్లేదను, లేకపోతే వాళ్ళకి మార్కులు సరిగా రావట్లేదు. ఇప్పుడు అన్ని వాళ్ళకి మెసేజెస్ ఏనండి, ఫలానా అప్పుడు పరీక్షలు, ఇది సిలబస్. అంటే ఏంటి, స్కూల్లో టీచింగ్ కంటే కూడా మీరు యూ టేక్ కేర్ ఆఫ్ ద టీచింగ్ అని పెట్టేస్తున్నారు. అప్పుడు మరి టీచర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడండి? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేయడం, అంతవరకే అన్నమాట. హ్యూమన్ టచ్ అన్నది తగ్గిపోయింది టీచర్స్ కి స్టూడెంట్స్ కి మధ్య. అది ఇంకోటి ఏంటంటే ఓపెన్ అప్ అవ్వాలి కదండి మనం కూడా పిల్లలతోటి. ఒకళ్ళిద్దరిని తీసుకుని మనం చెప్పాలి, సరిగా చదవట్లేదు, పిలిచి ఏమవుతుంది, ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, నువ్వెందుకు చదవట్లేదు, నీకేమైనా కష్టం ఉంటే నాకు చెప్పు అని అడిగితే పిల్లలు చెప్తారు కదండి. అంటే ఆ సంబంధం అన్నది ఇంకా రావటం లేదండి. అది ఆ రిలేషన్షిప్ అన్నది డెవలప్ అవ్వాలి టీచర్ కి స్టూడెంట్ కి మధ్య. ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ డెవలప్ అవుతుందో అప్పుడే వాళ్ళు టీచర్ కి ఏమైనా చెప్పుకోగలుగుతారు. అంటే ఇంట్లో చెప్పుకోలేకపోయినా కొన్నిసార్లు టీచర్ కి చెప్పొచ్చండి. టీచర్ కి చెప్తే టీచర్ దాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళొచ్చు, లేదా వాళ్ళ దగ్గర స్కూల్లో కౌన్సిలర్ ఉంటే కౌన్సిలర్ కి చెప్పొచ్చు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నప్పుడు అండి, నేను చదివిన ఊర్లో అదే ఊర్లో టీచర్లు ఉండి వాళ్ళండి. పొద్దున్న పరిగెత్తడంలో ఉంటారండి, బస్సు అందుకోవాలి, బస్సు అందుకుని టైంకి వెళ్ళిపోవాలి స్కూల్కి, స్కూల్ అయిపోగానే పరిగెత్తుకుంటూ వచ్చేసేయాలండి. కాబట్టి ఈ గందరగోళంలో స్టూడెంట్స్ మీద ఏమి ఇంట్రెస్ట్ చూపిస్తారండి చెప్పండి. మా డాక్టర్స్ కూడా ఇదే కథ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరు అక్కడ ఉండటం లేదు. నాకు ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు మా నాన్నగారు చెప్పారు, నాకు అసలు అలా ఊరు ఉందని కూడా తెలియదండి. నాది పత్తికొండ అని, కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. ఏ సంవత్సరంలో? 1968 అండి. మీరు ఇందాక అన్నారు ధైర్యంగా చేసేవాళ్ళు ఇదివరకని, అలా మమ్మల్ని వదిలేశారు కాబట్టి ధైర్యం వచ్చేసిందండి. ఎందుకంటే మేము ఇండిపెండెంట్ గా వెళ్ళాము, ఇండిపెండెంట్ గా ఇల్లు చూసుకున్నాము, అప్పటికి పెళ్లి కూడా కాలేదండి, 23 ఏళ్లే. అప్పుడు ఇల్లు చూసుకుని మేము మేనేజ్ చేసాం, పేషెంట్లు మేమే చూసుకున్నాం, రేపేమన్నా అయితే కూడా నాదే బాధ్యత. అక్కడే ఉండేదాన్ని అండి. అప్పుడు ఏ రకమైన పరిస్థితులు ఉండే అక్కడ? మాకు క్వార్టర్స్ కూడా లేవండి గవర్నమెంట్. నేను ఒక
స్కూల్ ఉండేది, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉండేది. దాంట్లో వార్డెన్ లేకుండే, వార్డెన్ క్వార్టర్ లో ఉన్నానండి నేను. ఎట్లా ఉండేవమ్మా పరిస్థితులు అప్పుడు అక్కడ? ఒకటే స్ట్రీట్ అండి. ఆ స్ట్రీట్ రాత్రి ఏదైనా పేషెంట్ వస్తే వాచ్మెన్ వస్తాడు, నేను వెళ్ళాల్సిందే. ఆ కాలంలో మేము ఎంబీబీఎస్ తోనే ఆపరేషన్లు చేసేవాళ్ళము, అన్ని చేసేవాళ్ళం అండి. అంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు కావు కానీ సిజేరియన్ చేసేవాళ్ళము, అపెండిక్స్ వస్తే అపెండిక్స్ చేసేవాళ్ళం. అప్పటికి మాకు అనిస్థెటిస్ట్ లేరండి, మేమే అనిస్థిసియా ఇచ్చుకోవాలి, మేమే చూసుకోవాలి. అప్పుడు నర్సింగ్ కూడానండి చాలా మటు గవర్నమెంట్ లో ట్రైన్ అయిన వాళ్ళే కదండి, వాళ్ళు కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళని మానిటర్ చేయండి అమ్మా మీరు అనేది. తర్వాత అప్పుడు మేము ఇంటింటికి వెళ్ళి మేము అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చాలా చెప్పాల్సి వచ్చేది కదండి, అప్పుడే మొదలైంది కదా మనకి ఇవన్నీ. కాబట్టి ఇంటింటికి వెళ్లే వాళ్ళము, సర్వే చేసేవాళ్ళము. అంటే మేము మా బాధ్యతలను ఎప్పుడు షర్క్ చేయలేదండి. గ్రామస్తుల నుంచి సపోర్ట్ ఉండేదా మీకు అప్పుడు అక్కడ? చాలా అండి, చాలా బాగా చూసుకునే వాళ్ళండి. అంటే మనం పని చేసే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పటికీ వస్తారండి అక్కడి నుంచి నాకు పేషెంట్. అంటే ఎప్పుడు నేను 68లో అక్కడ చేశానండి, 68 నుంచి 70 వరకు చేశానండి. ఇప్పటికీ వస్తారండి. ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజ్ అండి? లేదండి, నేను ఉస్మానియా మెడికల్ కాలేజీ. అందుకే చెప్తున్నాను, నాకు అసలు అలా ఊరు ఉందని తెలియదు, అయినా వెళ్ళాను. అంటే అప్పుడు మా పేరెంట్స్ కూడా అలా ఉండేవారండి. నాన్నగారు ఏం చేసేవారు? ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ గా రిటైర్ అయ్యారండి. డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డైరెక్ట్ రిక్రూటరే. ఈ కుటుంబంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా? మీరేనా మొదట? మేము 9 మంది అండి, అందులో నేను ఒక్కదాన్నే డాక్టర్. కానీ మిగతా వాళ్ళంతా అంత హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి. మా పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్. అంటే మా నాన్నగారు ఒకటి చెప్పేవారు, ఇదొకటే ఆస్తి ఎవరు ఎత్తుపోరు, మీరు చదువుకోవాలి, చదువుకుంటే బాగా సెటిల్ అవుతారు జీవితంలోను అని. కాబట్టి ఆ వాల్యూస్ అన్నవి పేరెంట్స్ నుంచే వచ్చేయండి మాకు. అక్కడ చేసిన తర్వాత ఎక్కడికి వచ్చారు డాక్టర్ గారు? తర్వాత అండి అప్పుడు నేను కర్నూలు మెడికల్ కాలేజ్లో నాకు అప్పుడు నాన్ లోకల్ గానీ డీజీఓలో సీట్ వచ్చిందండి. అప్పటికి నాకు మ్యారేజ్ అయిందండి. సో డీజీఓ అక్కడ చేరిపోయాను 2 years. డీజీఓ అయిన తర్వాత అక్కడే కొంతకాలం పనిచేశానండి. చేశాక దెన్ ఐ హ్యాడ్ ఏ చైల్డ్, బాబు పుట్టాడు, అక్కడే డెలివరీ అయింది. తర్వాత నేను మళ్ళీ ఎండి చదవడానికి హైదరాబాద్ వచ్చానండి. నేను ఇక్కడ లోకల్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఉస్మానియా నుంచి మళ్ళీ ఎండి చేశానండి. ఎండి చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను కర్నూలులోను. అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. మా హస్బెండ్ కూడాను ఆఫ్థల్మాలజిస్ట్ అండి, తను కూడా ఎంఎస్, తను కర్నూలు మెడికల్ కాలేజ్, తను అక్కడ చేశారు. అక్కడి నుంచి ఇద్దరిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారండి. తర్వాత హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ నుంచి మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయ్యి తిరుపతికి వెళ్ళానండి ప్రొఫెసర్ గారు. ముందర మా ఆయన పాపం ట్రాన్స్ఫర్ అయ్యి తిరుపతిలో చేసి మళ్ళీ కర్నూలులో చేసి 5 ఏళ్ళు బయట ఉన్నాడు. అప్పుడు పిల్లల్ని పెట్టుకుని నేను ఇక్కడ ఉన్నాను. ఆయన ఇక్కడికి రాగానే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ జరిగేవండి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అవి. కాబట్టి గవర్నమెంట్ సర్వీస్ లో ఇవన్నీ ఒక ప్రాబ్లం అండి. తర్వాత మళ్ళీ ఇద్దరం వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోయామండి, ఇద్దరం ఇక్కడే రిటైర్ అయిపోయామండి. మీరు చదువుకున్న సమయంలో కానీ ఆ తర్వాత కానీ డాక్టర్లు చాలా తక్కువ ఉండేవారు. ఈవెన్ బాగా మీరు డీజీఓ దెన్ ఎండి అన్నీ చేశారు కదా, ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా బ్రహ్మాండంగా ఉండేది. కానీ మీరు గవర్నమెంట్లో కొనసాగారు ఎందుకు? ఆ కాలంలో మొదట ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ లేవండి, అందరం గవర్నమెంట్ లోనే చేసేవాళ్ళము. తర్వాత ఎండి చదివిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరిన తర్వాత కూడా మా లక్ష్యం అంతా మేము బాగా నేర్చుకోవాలి, సర్జరీలు బాగా నేర్చుకోవాలి, కొత్తవి నేర్చుకోవాలి, చదవాలి, దీంట్లోనే ఉండేదండి. అంటే మా స్కిల్స్ మేము పెంచుకోవాలనేది ఉండేదండి. ఇప్పుడు అలా కాదు కదండి. అప్పుడు మా జీతాలు కూడా పెద్ద ఎక్కువ లేవండి, మేము జీతాల మీదే బతికాం. ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా ఏం చేయలేదండి మేము. రాను రాను ప్రైవేట్ హాస్పిటల్స్ పెరగడంతో మనకి కార్పొరేటైజేషన్ ఎక్కువ అయ్యేసరికి న్యాచురల్లీ అండి డాక్టర్లు కూడా ఎక్కువైపోయారు, నాలెడ్జ్ కూడా ఎక్కువైపోయింది, టెక్నాలజీ ఎక్కువైపోయింది. దాంతో ఏమవుతుందంటేను గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా పెరగట్లేదండి. అది చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఇప్పుడు నేను ప్రొఫెసర్గా నేను మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు కూడా మా దగ్గరే ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చేవాళ్ళండి, మేము ఆపరేట్ చేసేవాళ్ళము, సర్జరీలు చేసేవాళ్ళం. మా ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మిస్సెస్ రేచల్ చటర్జీ వాళ్ళ అమ్మకి నేనే ఆపరేట్ చేశానండి మెటర్నిటీ హాస్పిటల్లో. ఆవిడప్పుడు సెక్రటరీ హెల్త్ అండి, కానీ ఆవిడేమి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేదండి, గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చారు ఆవిడ. అలాగే చాలా మంది వచ్చేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారండి గవర్నమెంట్ హాస్పిటల్స్కి? కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో టాలెంట్ ఉంటుంది, ఎక్విప్మెంట్ ఉండలేదు. ఇంకొకటి చాలా మందికి అర్థం కానిది ఏంటంటే ఎమర్జెన్సీలోనండి
ఉమ్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీ ప్రైవేట్లో ఉండదండి. ఉమ్, ఎందుకంటే 24 గంటలు క్వాలిఫైడ్ డాక్టర్స్ డ్యూటీలో ఉంటారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఉమ్, అదే మీరు కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వాళ్ళకి కాల్ చేసి పిలిపించాలండి, టైం అవును. అయిపోతుంది కదండి. ఉమ్, ఉమ్, ఇక్కడ వెంటనే జరుగుతుంది కదా. ఉమ్, గవర్నమెంట్ కూడాను ఎప్పుడైతే ఈ టెర్షరీ హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతారో ఉమ్, ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తారండి పేషెంట్లు? వెళ్ళరండి. కరెక్ట్ కరెక్ట్. అలాగే ఇప్పుడు మీరు ఇందాక రూరల్ హెల్త్ కేర్ గురించి అడిగారు. ఉమ్, డాక్టర్లు ఎందుకు వెళ్ళటం లేదు, పిహెచ్సిలో ఎందుకు ఉండటం లేదంటే వాళ్ళకి ఉండడానికి హౌసింగ్ ఎక్కడుందండి? ఇప్పుడు ఆ కాలంలో అంటే చిన్న ఊరైనా ఉమ్, మేము వెళ్ళాము, ఎక్కడో చూసుకున్నాం, ఉన్నాము. ఉమ్, ఇప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళకి అక్కడ ఇల్లు దొరకాలి కదండి. అవును. ఇల్లు దొరకాలి. తర్వాత హస్బెండ్ ఒక చోట, వైఫ్ ఒక చోట, డాక్టర్లే కూడాను వేరే వేరే పోస్టింగ్లు ఇస్తే వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు? ఉమ్, మా కాలంలో మేము చదివిన తర్వాత 6 నెలల కల్లా మాకు పోస్టింగ్లు వచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ పోస్టింగ్ రావాలంటే మీకు 10 ఏళ్ళు పడుతుందండి, ఉమ్, కొన్నిసార్లు 15-20 ఏళ్ళు. అప్పటికి వీళ్ళు ఎక్కడో ఎస్టాబ్లిష్ అయిపోతారండి. గవర్నమెంట్ సర్వీస్కి ఎవడు వెళ్తాడండి? వెళ్ళాడు కదా. దీనికి అనుబంధం కాబట్టి డాక్టర్ గారు, ఒక అభివృద్ధి చెందిన దేశం కావాలంటే అది ఆరోగ్యం చెందిన ఉండాలి. దేశమే ఉండాలి కదండి. కానీ ఇవాళ వైద్యం దాదాపు 60-70% మందికి అందుబాటులో ఉండలేదు. కరెక్ట్. చాలా మంది పాపం కాన్పూర్ సమయాల్లోనే చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత మలేరియా ఇటువంటి వచ్చి చాలా ఏజెన్సీ ఏరియాల్లో వందలాది డెత్స్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. యువత నిర్వీర్యం అయిపోతూ ఉంది ఈ అలవాట్లు ఇవన్నీ మూలంగా కానివ్వండి, సరైన అవగాహన ఆరోగ్యం పట్ల లేకపోవడం వల్ల కానివ్వండి. విద్య, ఆరోగ్యం ఈ రెండు ఎవరికైనా ముఖ్యం. ఈ రెండు ఉంటేనే ఎవరైనా ఏదైనా సాధించేది. సో ఈ రెండు బాగుపడాలంటే నిర్దిష్టంగా తీసుకోవాల్సిన ఇదేంటి? మొట్టమొదటిదండి మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలండి. ఉమ్, పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలంటే శానిటేషన్ ఒకటండి, పోర్టబుల్ వాటర్ ఒకటండి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి. అఫ్ కోర్స్ ఇప్పుడే మన స్వచ్ఛ భారత్ అని అవన్నీ ఇవన్నీ వచ్చాయండి. ఓపెన్ ఎయిర్ డెఫికేషన్ ఉండకూడదు, ఉమ్, పోర్టబుల్ వాటర్ అందరికీ అందుబాటులో ఉండాలి. తర్వాత అంబులెన్స్ సర్వీసెస్ బాగుండాలి. ఉమ్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అండి ఉమ్, చాలా మంచి ఉద్దేశంతో చేశారండి. ఉమ్, అది ఒక గ్రూప్ ఆఫ్ విలేజెస్ మధ్యలో ఒక పిహెచ్సి, ఉమ్, దానికి 3 సబ్ సెంటర్స్. ఉమ్, సబ్ సెంటర్స్ 5,000 పాపులేషన్ కండి, ఉమ్, 15,000 పాపులేషన్కి ఒక పిహెచ్సి అండి. ఉమ్, అలా ఉండేవి. చాలా పిహెచ్సిలకి అసలు వాళ్ళ సొంత బిల్డింగ్లు లేవండి. ఉమ్, పిహెచ్సి ఉంటే అందులో స్టాఫ్ లేరండి. ఉమ్, రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరిని అపాయింట్మెంట్ చేయట్లేదండి గవర్నమెంట్లో కూడాను. తర్వాత అక్కడ ఉండే వాళ్ళని మనం చేయాలి. ఉమ్, ఎవరిని చేయాలి? అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని పెట్టచ్చండి, తప్పులేదు. అవును. హస్బెండ్ వైఫ్ డాక్టర్ ఉన్నారు అనుకుని వాళ్ళని అక్కడ పోస్ట్ చేయండి, వాళ్ళు ఉంటారు కదా. కానీ వాళ్ళ పిల్లలు నేను ఇందాక అన్నట్టు 10 ఏళ్ల తర్వాత ఎప్పుడో వస్తే అప్పటికి పిల్లలు అయిపోయారు, వాళ్ళు స్కూళ్ళల్లో ఉన్నారు, వదిలేసి ఎక్కడ పోతారు? ఉమ్, కాబట్టి నువ్వు ఆ పిల్లలకి అలవెన్స్ ఇవ్వండి, ఎడ్యుకేషన్ అలవెన్స్ ఫర్ చిల్డ్రన్ అని ఇవ్వండి. ఎందుకు ఉంటారండి వాళ్ళు అక్కడ? ఉమ్, ఉంటారండి. ఉమ్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, రోడ్లు పెంచాలి. ఇప్పుడు మీరు చాలాసార్లు టీవీలో చూస్తారు కదండి, ఏజెన్సీ ఏరియాస్ నుంచి మోసుకుని వస్తున్నారు పేషెంట్లు. అవును, కరెక్ట్. కాబట్టి వాళ్ళకి అక్కడ రోడ్లు వేయండి, ఉమ్, రోడ్లు వేయండి, వాళ్ళకి అంబులెన్స్ సర్వీసెస్ ఇవ్వండి. ఉమ్, ఇప్పుడు 108 అంబులెన్సెస్ కూడానండి, ఉమ్, వాటి మెయింటెనెన్స్ చూడాలి కదండి. అవును. చాలా మటుకు గవర్నమెంటే ఇస్తుంది డబ్బులు దానికి. ఉమ్, 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 దానికి మెయింటెనెన్స్ చూడాలి, దానికి పెట్రోల్ సరిగా దొరకాలి, ఉమ్, డ్రైవర్ సరిగా అందుబాటులో ఉండాలి. ఉమ్, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి. అవును. ఇవన్నీ చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయండి, లేదని చెప్పను. మీరు ఇందాక అన్నారు మెటర్నల్ డెత్స్ అని, మాతృమరణాలని ఉమ్, చాలా తగ్గాయండి. ఉమ్, 500-600 ఉన్న చోటు నుంచి ఇప్పుడు మనం స్టేట్ లో నుండి 90కి వచ్చామండి. ఉమ్, ఇండియన్ యావరేజ్ 130 అండి, 100,000 డెలివరీస్ కి 130 ఉమ్, లక్షకి. లక్షకి. మన దగ్గర 90కి పడిపోయిందండి అది. ఓకే. కాబట్టి ఇంప్రూవ్ అయ్యిందండి, చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి సర్వీసెస్. ఉమ్, కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలండి, అది మనము సింగిల్ డిజిట్ కి తేవాలండి. ఉమ్, ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటేనండి ఇన్ఫంటైల్ డెత్స్ అండి, ఉమ్, నియోనేటల్ డెత్స్, అంటే శిశు మరణాలు. శిశు మరణాలు. దాంట్లో ఇంకా మనం టార్గెట్ కి రాలేదండి, అవి ఇంకా అలాగే శిశు ఉండిపోతున్నాయి. మరణాలు ఎంత ఉన్నాయి డాక్టర్ గారు? 40 ఉంటుందండి, 1000కి 40. 1040. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఎప్పుడైతే పబ్లిక్ హెల్త్ అవగాహన పెరుగుతుందో, ఉమ్, అంటే వ్యాక్సినేషన్స్ ఇంప్రూవ్ అవ్వాలా, ఉమ్, న్యూట్రిషన్ ఇంప్రూవ్ అవ్వాలా, ఉమ్, ఇవన్నీ అయ్యాయి అనుకోండి, మనకి ఇంత అవసరం ఉండదండి. ఉమ్. ఎందుకంటే చాలా మటుకు డెత్స్ ని మనం ప్రివెంట్ చేయగలమండి. మన ఇంట్లో ఉండే ఒక సామాన్యమైన ఇంట్లో ఉండే తినగలిగిన వస్తువుల ద్వారా దీన్ని ఎనిమియాని ఎట్లా దూరం పెట్టచ్చు? ఏమేమి తినాలా, ఎట్లా తినాలి? మొట్టమొదటిదండి మన క్లెన్లీనెస్ అండి. ఉమ్, తినే ముందు చేతులు కడుక్కోవడం, ఉమ్, తిన్నాక చేతులు కడుక్కోవడం, ఉమ్, ఏదైనా బయటికి వెళ్ళొస్తే ఇదివరకు కాళ్ళు చేతులు కడుక్కోమని ఎందుకు చెప్పేవాళ్ళండి? అవును, ముందు కాళ్ళు ఇవన్నీ చేతులు కూడా కడుక్కోమనేవాడు. హెల్త్ వే అవి. ఉమ్, అలాగే నువ్వు దొడికెళ్ళి వచ్చాక చేతులు కడుక్కోవడం, సబ్బేసి కడుక్కోవడము, నెయిల్స్ షార్ట్ గా పెట్టుకోవడము, ఉమ్, వీటన్నిటిదండి. తర్వాత భోజనంలో కూడానండి ఉమ్, మన ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఏం తినక్కర్లేదండి. ఉమ్, ఆకుకూరలు, కాయగూరలు, ఉమ్,
అవి ఎలా వండాలి అన్నది కూడా చెప్పాలండి. చాలా మంది ఏం చేస్తారంటే అన్ని వేపుడు చేస్తారు. దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ అంతా వెళ్ళిపోతుందండి. కాబట్టి ఆకుకూరలు మనం కొనుక్కున్నప్పుడు దాని ముందర కోసి ఉప్పు నీళ్ళలో వేయాలి. వేస్తే దాని మీద ఉన్న పెస్టిసైడ్స్, పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత దాన్ని తీసి వండుకోవాలి. తర్వాత రోజు మనకి పప్పు అన్నది ఏదో ఒకటి ఉండాలి. అన్నం తినకూడదని మేము చెప్పమండి, అన్నం తినొచ్చును, కానీ కూరగాయలు ఆకుకూరలు అనేది ఎక్కువ. తర్వాత పండ్లు తినమని చెప్తామండి. అందరూ ఏమనుకుంటారు, పండ్లు తినమంటే యాపిల్ తినాలా, లేకపోతే అన్ని ఎక్సాటిక్ ఫ్రూట్స్ అనమాట, అవి తినక్కర్లేదు. మనకి రోజు అందుబాటులో ఉండే అరటి పండులో యాపిల్ కంటే కూడా ఎక్కువ విటమిన్స్ పోషకాలు ఉన్నాయండి. కానీ చాలా మందికి అర్థం కాదండి. అలాగే జాంపండు, ఇవన్నీ మనకి ఇంట్లోనే పండుతాయి కదండి, వెనకాల వేస్తే పండుతాయి పెరట్లో. ఇవన్నీ తినొచ్చును కదండి. ఇవన్నీ తింటే ముఖ్యంగా ఆకుకూరలు అవి తినేటప్పుడు అండి, జాంపండు తిన్నాక మనం ఈ ఐరన్ టాబ్లెట్స్ అవి వేసుకుంటేనండి ఇంకా ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది. వైటమిన్ సి ఉంటది కాబట్టి అనమాట. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలేనండి. తక్కువ ఖర్చుతో కూడా చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో శుభ్రంగా తీసుకోవచ్చు. టైంకి తినాలా, చిరుతిళ్ళు తగ్గించేసేయాలి. డాక్టర్ గారు, ఇంకో ప్రధానమైన సమస్య ఈ మధ్య ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది సరైన అవగాహన లేకపోవటం మూలంగా, సరైన వయసులో చెక్ ఆరోగ్యం చూపించుకోకపోవటం మూలంగా ఇవి బాగా ఎక్కువగా వస్తున్నాయి. వీటిని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? ముఖ్యమైందండి ఈ గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ అన్ని క్యాన్సర్ లోపలికి అంటేనండి ప్రివెంటబుల్ క్యాన్సర్. దాన్ని మనం పెరగకుండా ఆపగలిగే క్యాన్సర్ అండి. క్యాన్సర్ దాకా వెళ్లకుండా దాన్ని నిరోధించవచ్చు మనము. దీనికండి ముఖ్య కారణం ఏంటంటే హ్యూమన్ పెపిలోమా వైరస్ అని ఒక వైరస్ దానికి కారకం అండి. అఫ్ కోర్స్ దానికి కోఫాక్టర్స్ కూడా కావాలండి, లైక్ నికోటిన్ అంటే పొగాకు నమలడం, ఇది చెడ్డ అలవాటు అండి. తర్వాత మగవాళ్ళు స్మోక్ చేస్తేనండి వాళ్ళ వీర్యంలో కూడా నికోటిన్ వెళ్తుందండి. దాని మూలంచి కూడా స్త్రీకి ఈ కోఫాక్టర్ వెళ్తుందండి. తర్వాత సెక్స్ లైఫ్ సంభోగం మొదలైన తర్వాతనండి ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ అన్నది దాదాపు 70% మంది ఆడవాళ్లలో కనిపిస్తుందండి. కానీ వాళ్ళకి 35 ఏళ్ళు వచ్చేసరికి చాలా మటుకు అదంతటా అదే వెళ్ళిపోతుందండి. ఈ హెచ్పివి వైరస్ లో కూడా హై రిస్క్ వైరస్ అన్నది కారణాలండి. ఈ హై రిస్క్ వైరస్ అన్నది క్యాన్సర్ కారకాలు. అందులో ముఖ్యంగా 16, 18 ఈ 2 రకాలు అన్నమాట. మనకి ఇప్పుడు దానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందండి. అది 9 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలకి, ఆడపిల్లలకి కనుక ఇది ఇవ్వగలిగితే మనము 2 రకాల వ్యాక్సిన్లు ఉన్నాయండి. ఒకటి బైవాలెంట్ అంటారు, ఒకటి క్వాడ్రివాలెంట్ అంటారు. ఈ వ్యాక్సిన్స్ ఇవ్వడం మూలాంచి ఈ ఇన్ఫెక్షన్ ని అది ప్రోగ్రెస్ కాకుండా ఆపగలమండి మనం. కానీ ఇప్పుడు మన అది ఖరీదైన వ్యాక్సిన్ అండి. అది ఒక్కొక్క డోసు మనకి 2000 దాకా అవుతుందండి. 1500 నుంచి 2000 దాకాను. అది 3 డోసులు ఇవ్వాలి కాబట్టి అందరూ అఫోర్డ్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 9 నుంచి 15 ఏళ్లలో 3 బదులు 2 కూడా ఇవ్వచ్చండి. ఇచ్చినా కూడా అది ప్రొటెక్టివ్. దీంతో 2 లాభాలండి. ఒకటేమో మనం ప్రివెంట్ చేస్తున్నాం ఈ క్యాన్సర్, రెండోది వాళ్ళకి అవేర్నెస్, అవగాహన కల్పిస్తున్నాం. అమ్మా నీకు 35 ఏళ్ళు వస్తే నువ్వు ప్యాప్ స్మియర్ చేయించుకో అంటే ముఖ పరీక్ష కాదండి, దాన్ని స్క్రేప్ చేస్తారు గర్భాశయపు ముఖద్వారం. కనీసం 3 ఏళ్లకు ఒకసారి ఆ పరీక్ష చేయించుకుని అందులో ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే గనక దానికి తగిన చికిత్స చేయించుకుంటే అసలు క్యాన్సర్ దాకా పోదండి. అది దాన్ని డౌన్ స్టేజింగ్ అంటాం అన్నమాట. ఇది ఈ ఒక్క క్యాన్సర్ నండి మనం చివరి దాకా వెళ్లకుండా ఆపగలిగే అవకాశాలు ఉన్నాయి. 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో వ్యాక్సినేషన్ చేయించుకుంటే గనక 45 ఏళ్ల దాకా వేయొచ్చు అంటారు, కానీ ఈ ఏజ్ బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళకి యాంటీబాడీస్ చాలా పెరుగుతాయి ఈ ఏజ్ లో. చిల్డ్రన్ కి వ్యాక్సినేషన్ అందుకే ఇస్తామండి. మన ప్రాబ్లం ముఖ్యంగా పాపులేషన్ అండి. ఎందుకంటే మన పాపులేషన్ లో 1.2 బిలియన్లో 50% మంది ఆడవాళ్ళే. ఈ 50% మంది ఆడవాళ్ళని ఇంతమందిని స్క్రీన్ చేయాలంటే చాలా డబ్బు అవసరం అండి. అంతేకాకుండా స్మియర్ చేసినప్పుడు మనకి సైటోపెథాలజిస్ట్ అని ఉంటారు, వాళ్ళ స్మియర్ ని పరీక్ష చేసి మాకు చెప్పాలి పెథాలజిస్ట్. అంతమంది అందుబాటులో లేరండి. ఇవన్నీ ప్రాబ్లం. దానికని ఇంకా దానికి చిన్నగా విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్ అని హెల్త్ వర్కర్స్ కి కూడా నేర్పించామండి. అసిటిక్ యాసిడ్ అనేది పూస్తే గనక ఏదైనా అనుమానాస్పదపు ఏరియా ఉంటే అది తెల్లగా అవుతుందండి. అలా ఉంటే కనుక వెంటనే మీరు పెద్ద హాస్పిటల్ పంపించేయండి, మేము చూసుకుంటాం. అలా కూడా మొదలు పెట్టారు. కొన్ని ఎన్జిఓస్ కూడా చేస్తున్నాయండి. నేను ఇందాక మా ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ లో కూడా ఇది చేస్తున్నానండి. కాల్పోస్కోపీ అనేది కూడా అక్కడ చేయగలుగుతున్నాం. దాంతో మనం డౌన్ స్టేజింగ్ అన్నది చేయొచ్చండి. ఎందుకంటే చాలా క్యాన్సర్స్ మనం ఆపలేము, కానీ ఈ ఒక్క క్యాన్సర్ మనం ఆపగలమండి. దీని ద్వారా డెత్ రేట్ ఎంత ఉంది డాక్టర్ గారు? మనకి ప్రతి సంవత్సరం అండి 72,000 దాకాను
క్యాన్సర్ సర్విక్స్ నమోదవుతున్నాయండి. దాంట్లో 25% చనిపోతారండి. ప్రపంచ వ్యాప్తంగాను 25% డెత్స్ బికాస్ ఆఫ్ క్యాన్సర్ సర్విక్స్ మన దేశంలో ఉన్నాయి. ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్. మనం నిజంగా మనసు పెడితే దీన్ని ఆపచ్చు. గర్భం దాల్చిన తర్వాత 9వ నెల 10వ నెల వరకు గర్భం వస్తుంది. ప్రతి ఒక్క నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరెక్ట్ గా అయితేనండి ఇదివరకు WHO అంటే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ కనీసం 4 సార్లు పరీక్ష చేయించుకోవాలి వాళ్ళు. అది కనీసం అండి. ఆ కనీసం అన్న వర్డ్ అండర్లైన్ చేయాలి మనం. ఎందుకంటే మొదటి 3 నెలలు ఒకసారి, తర్వాత 7వ నెల వచ్చేసరికి ఒకసారి, 7వ నెల పడ్డాక 2 సార్లు. అంటే కాంప్లికేషన్స్ ఆ తర్వాత ఎక్కువ అవుతాయని చెప్పి. కానీ కరెక్ట్ గా చూపించాలంటే నెల తప్పగానే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. దాని తర్వాత 7వ నెల దాకా ప్రతి నెల వెళ్ళాలి. 7వ నెల నుంచి 9వ నెల దాకా ప్రతి 15 రోజులకి చూపెట్టుకోవాలా. 9వ నెల తర్వాత ప్రతి వారం వెళ్ళాలి. ఎందుకంటే ముందరే ఏదైనా కాంప్లికేషన్ ఉందని మనకి తెలిస్తే గనక మనం వాళ్ళని పెద్ద హాస్పిటల్కి ఎక్కడైతే వస్తువులు ఎక్కువ ఉన్నాయో అక్కడికి పంపించేసేవచ్చండి. రెఫరల్ సిస్టమ్ అని ఉంటుంది. కానీ ఎంతమంది వస్తున్నారండి? పట్టణ ప్రాంతాల్లో వస్తున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో అంత రావట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్ గారు ఆయన కేసీఆర్ కిట్ అని చెప్పేసి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఫిమేల్ చైల్డ్ అయితే 12,000 13,000 రూపాయలు, మేల్ చైల్డ్ అయితే 10,11 ఉంది. అక్కడేమో ఏదో పౌష్టికాహార బొట్టని గర్భిణీ స్త్రీలకు ఏదో ఇస్తున్నారు. సో వీటి వలన ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువ వస్తున్నారా డాక్టర్ గారు? వస్తున్నారండి. చాలా తాకిడి ఎక్కువైందండి. చాలా మంది ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ వాళ్ళు కంప్లైంట్ కూడా చేస్తున్నారండి. మా దగ్గర డెలివరీస్ తగ్గిపోయి అందరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారండి. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎక్కువైపోయిన డెలివరీస్, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ పెంచారండి? డాక్టర్ల సంఖ్య పెరగలేదు, నర్సుల సంఖ్య పెరగలేదు. మరి ఇంతమంది అక్కడికి వెళ్తే వాళ్ళ తాకిడి ఎక్కువ అవుతుంది కదండి. కాబట్టి అవి కూడా పెంచవలసిన అవసరం ఉందండి. ఒకటి చాలానే బాగా చేస్తున్నారండి. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అని అడిగితే. ఎందుకంటే ఒకేసారి ఇవ్వట్లేదు. వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకున్నాక కొంత మొత్తం ఇస్తున్నారు. అది కూడా బ్యాంక్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ గాను. తర్వాత అక్కడ డెలివరీ అయితే ఇస్తున్నారు, తర్వాత డెలివరీ తర్వాత ఇస్తున్నారు. కాబట్టి ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడో పోయి డెలివరీ కాకుండా వాళ్ళు హాస్పిటల్స్ అనువుగా ఉన్న చోట వెళ్ళి కాన్పోతున్నారు. కాబట్టి శిశు మరణాలు, మాతృ మరణాలు తగ్గుతాయండి. ఇంకొక ప్రమాదకరమైన అవస్థ ఎక్కడ చూస్తున్నాం అంటే ఇది చదువుకున్న వాళ్ళలో కూడా ఉంది. ఈ ముహూర్తాలు చూసి ఆ ముహూర్తానికి బిడ్డ పుట్టాలని సిజేరియన్ చేయించడం, నొప్పులు భరించలేకపోతుంది కాబట్టి సిజేరియన్ చేయించడం. సో ఒక న్యాచురల్ బర్త్ ప్రాసెస్ లోకి డాక్టర్ ప్రవేశిస్తున్నాడు కాకుండా అన్నది కూడా బాగా వినపడుతుంది. దీని మూలంగా సిజేరియన్స్ బాగా ఎక్కువై కాంప్లికేషన్స్ తర్వాత పెరుగుతున్నాయని అంటున్నారు. కరెక్ట్ అండి. దానికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? మొట్టమొదటిదండి, పేషెంట్ కి ఈ ముహూర్తాలు పిచ్చండి ఇదివరకు కాలంలో అంత లేదండి. లేదు, ఇప్పుడు చాలా ఎక్కువైపోయిందండి. బాగా చదువుకున్న వాళ్ళల్లో కూడా ఈ పిచ్చి ఎక్కువైపోయిందండి. అవును. యాక్చువల్ గా మీరు శాస్త్ర ప్రకారం చూస్తేనండి అది కన్సెప్షన్ టైం ఈజ్ ఇంపార్టెంట్ అండి, డెలివరీ టైం కాదు. అది ఎవరికి తెలుసండి? శాస్త్రాన్ని ఫాలో అయినా అది. కానీ చాలా మందికి అది అర్థం కాదు. పురోహితుడు చెప్పండి ఇప్పుడు కావడానికి వీల్లేదు, ఈ నక్షత్రం బాగాలేదు, ఈ దినం బాగాలేదు, 10 నుంచి 11 లోపల, లేకుంటే తెల్లారుజామున ఎప్పుడో 3ంటికో 4ంటికో లేకపోతే అర్ధరాత్రి ఎప్పుడో ముహూర్తాలు పెడతారు. మీకేమన్నా అనుభవాలు ఎదురైనాయా డాక్టర్ గారు? పర్సనల్ గా నేను రిఫ్యూజ్ చేస్తానండి. అందరికీ తెలుసండి, నా పేషెంట్ ముందరే తెలుసు. మీరు ముహూర్తం పెడితే నేను చెయ్యను. ఎలెక్టివ్ సెక్షన్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి ఎప్పుడైనా చేయాల్సి వస్తుంది, అది వేరే విషయం. కానీ ముహూర్తం పెడితే నేను చేయను, అందరికీ తెలుసండి అది. ముహూర్తానికి నేను చెయ్యను అని. కాబట్టి చాలా మంది వెళ్ళిపోతుంటారు నా దగ్గర నుంచి. నేను పెద్ద పట్టించుకోనండి. కానీ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మా డాక్టర్లు కూడా చేస్తున్నారు, కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు దానికి. కానీ చాలా మందికి అర్థం కానిది ఏంటంటేను, ఇప్పుడు రాత్రిపూట డెలివరీలు అయినప్పుడు మాతృ మరణాలు కానీ శిశు మరణాలు కానీ చూస్తే అవి రాత్రిపూట డెలివరీ అయిన వాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మనకి పూర్తి టీం ఉండదు. పొద్దున పూట అంటే అంత హోల్ టీం ఉంటదండి హాస్పిటల్లో. రాత్రిపూట ఒక డాక్టర్ ఉంటారు, ఒక పీడియాట్రిషియన్ రావచ్చు, రాకపోవచ్చు, అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరూ నిద్రమత్తులోనే ఉంటారండి. డెసిషన్ మేకింగ్ కూడా డిఫికల్ట్ అండి. ఇవన్నీ చాలా మందికి అర్థం కావట్లేదు. ముహూర్తం ఒకటే అర్థం అవుతుంది. తర్వాత న్యాచురల్ బర్త్ ముహూర్తానికి ఎలా అవుతుందండి? నొప్పులు రావాలి, నొప్పులు ఇంప్రూవ్ అవ్వాలి, ఆ టైంకి డెలివరీ అవుతుంది. అది ఎప్పుడు డెలివరీ అవుతుందో ఎవరు చెప్పలేరండి. ఎలా ప్రోగ్రెస్ అవుతుంది నేను కూడా ప్రెడిక్ట్ చేయలేనండి. కానీ న్యాచురల్ బర్త్ కావాలంటే న్యాచురల్ పెయిన్స్ కూడా రావాలండి. మేము ముందర నుంచే చాలా మందిని ప్రిపేర్ చేస్తామండి. మీరు తయారుగా ఉండాలమ్మా. కొంతమందికి ఏం భయం అంటేను స్కాన్ లోను మెడకి తాడేసుకున్నారండి, అంచేత ఆపరేషన్ చేసేయండి.
బిడ్డ చనిపోతుందని. ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇదివరకు అట్లాగా 5, 6 కంటం లేదు కదండి, ఒకళ్ళిద్దరే. కాబట్టి ఆ ఇద్దరు చాలా బాగుండాలి అని అనుకోవడం అనమాట. మామూలు కాన్పులో కూడా 65% మంది పిల్లలు మెడకు తాడేసుకుని పుడతారండి. అది చాలా మందికి అర్థం కాదు. మేము చెప్తాం వాళ్ళకి, దీని గురించి మేము చెయ్యమమ్మా ఆపరేషన్, అవసరం లేదు. తర్వాత నొప్పులు వస్తాయి, నొప్పులు లాస్ట్ మినిట్ లోనే ఎక్కువ ఉంటాయి, మీరు భరించగలరు, మేము నొప్పి మీకు తెలియకుండా మేము చాలా చేయగలము. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళలో ఫుల్ సర్కిల్ వచ్చేసండి, న్యాచురల్ డెలివరీకే వాళ్ళు మొగ్గు చూపుతున్నారండి. అంటే నొప్పి తగ్గించడానికి కూడా ఇంజక్షన్ అక్కర్లేదు అంటున్నారు. ప్రిపేర్ అవుతున్నారు అంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. కానీ కొంచెం మధ్య రకంగా ఉండే వాళ్ళకండి నొప్పులు తట్టుకోలేరు. వాళ్ళకంటే పేషెంట్ కంటే ముందర హస్బెండో లేకపోతే తల్లి చెప్పేస్తుంది, అమ్మ మా అమ్మాయి నొప్పులు తట్టుకోలేదు, ఆపరేషన్ చేసేసేయండి సరిపోతుంది. అమ్మ అక్కర్లేదు, ఆపరేషన్తో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి చాలా ప్రాబ్లం అవుతుంది చెప్తే ఎవరికి అర్థం కూడా కాదండి. ఎందుకంటే ఒకసారి అవసరం అనుకోండి తప్పకుండా సిజేరియన్ చేయాలి. ఆ సిజేరియన్ ఆపరేషన్ అనేది ఎందుకు కనుక్కున్నారండి, తల్లి బాగుండాలని చెప్పేసి బిడ్డ బాగుండాలని చెప్పి. అంటే కారణాలు తల్లి గురించి అన్నా కావచ్చు, బిడ్డ గురించి అన్నా కావచ్చు. అదేమీ కాకుండాను ముహూర్తం గురించో లేకపోతే మా అమ్మాయి నొప్పులు భరించలేదు కాబట్టి అని అంటే మరి కాంప్లికేషన్స్ ఎవరు భరించాలండి, వాళ్ళే కదా భరించాలి. దీన్నే మేము సిజేరియన్ ఆన్ డిమాండ్ అంటామండి. ఈ సిజేరియన్ ఆన్ డిమాండ్ అన్నది డెవలప్డ్ కంట్రీస్ లో కూడా పెరుగుతోందండి. దాని మూలంచి ఇప్పుడు మనకి సిజేరియన్ మన కంట్రీలోనే కాదండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ పెరిగిపోయినాయండి. ఇక్కడండి మన దగ్గర 30-35% అయిపోయిందండి. మన దేశంలో తెలంగాణని హైయెస్ట్ అండి ఇన్సిడెన్స్. ఇంకా ఈ మంత్రసానుల ద్వారా ఇంకా జరుగుతున్నాయా మేడం? మంత్రసానులు అంటేనండి 2 రకాలండి. అందులో ట్రైన్డ్ మిడ్ వైఫ్స్ ఉంటారు అనుకోండి, వాళ్ళు బాగానే చేయగలరండి, కానీ ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. కానీ మిడ్ వైఫ్ ని ఇండిపెండెంట్ గా వదిలేదానికి లేదండి, వాళ్ళకి డాక్టర్ సూపర్విజన్ ఉండాలి. ఇప్పుడు మీరు యుఎస్ లో కానీ యూకేలో కానీ చేస్తే మిడ్ వైఫ్స్ చేస్తారండి చాలా కాన్పులు, వాళ్ళు చేస్తారు, కానీ ఒక డాక్టర్ మానిటర్ చేస్తూ ఉంటారు దాన్ని. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు డాక్టర్ని పిలుస్తారు. అంతేకాని ఎక్కడో రూరల్ ఏరియాలో మిడ్ వైఫ్ చేసేసింది అనుకోండి, ఆమె ఎప్పుడు డాక్టర్ని పిలవాలా, డాక్టర్ దగ్గరికి ఆ పేషెంట్ ఎప్పుడు రీచ్ అవ్వాలా. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కూడా నర్సెస్ ఆ ట్రైనింగ్ ఇస్తున్నారండి కొన్ని చోట్ల. మొన్ననే కరీంనగర్ లో ఆ ట్రైనింగ్ అయ్యింది, మన గవర్నమెంటే ఇప్పించిందండి. బాగానే చేస్తున్నారు, చెయ్యరని కాదు, అనుభవంతో వస్తుందండి. ఒక ఎన్జిఓతో నేను అసోసియేటెడ్ ఉన్నప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ లో ఇలాగే ట్రైన్ చేశారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు అర్ధరాత్రి ఫోన్ చేసేవాళ్ళు, ఏం చేయాలి నేను, అప్పుడు నేను చెప్పగలిగి ఉండాలన్నమాట. నేను ఆ ఎన్జిఓతో అసోసియేటెడ్ ఉండినాను కాబట్టి వాళ్ళకి ఒకళ్ళు సూపర్విజన్ ఉండాల. అలా ఉంటే నార్మల్ డెలివరీస్ వాళ్ళు చేస్తేనండి డాక్టర్స్ మీద ప్రెషర్ తగ్గుతుందండి. కాంప్లికేటెడ్ కేసెస్ చూసుకోవడానికి వాళ్ళకి చాలా టైం ఉంటుంది. అలా కాకుండా డాక్టర్లు నార్మల్ డెలివరీసే చేస్తూ ఉంటే కాంప్లికేటెడ్ కేసెస్ నెగ్లెక్ట్ అవుతాయి కదండి, అది ప్రాబ్లం. ఇదొకటి హిస్టరెక్టమీ, ఒకటి ఇదొకటి చాలా ప్రాబ్లంగా ఉంది. గర్భాశయ తొలగింపటం ఇది అవసరం లేకపోయినా చాలా చోట్ల చిన్న సమస్యలు కూడా తొలగించేస్తే తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, బాగా లావ్ అయిపోవటం. లేకపోతే లావ్ అయిపోవడం హిస్టెక్టమీతో కారు అనుకోండి, కానీ అనవసరపు హిస్టెక్టమీ మాత్రం చేయకూడదండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి మన రూరల్ ఏరియాలను ఎనీ వైట్ డిశ్చార్జ్ క్యాన్సర్ అనుకుంటారు, లేకపోతే ఎదురింటామో పక్కింటామో చెప్తుంది అనమాట. ఫలానా ఆమె అలా ఉన్నప్పుడు చెప్తే చేసుకోలేదు, ఆ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. కాబట్టి వీళ్ళకి ఒక క్యాన్సర్ ఫోబియా అండి. తర్వాత చాలా మందికి నడుము నొప్పి, కాళ్ళు పీకడం. చాలా మంది స్త్రీలలో అవగాహన లోపం ఎక్కడ వస్తుందంటేనండి వచ్చే ప్రతి జబ్బు కూడాను ఆ యూట్రస్ కే ఆపాదిస్తారండి. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, అమ్మ మీ శరీరంలో అదొక్కటే కాదు ఆర్గన్, ఇంకా చాలా ఉన్నాయి. మరి మగవాళ్ళకి గర్భాశయం లేదు, వాళ్ళకి జబ్బులు రావట్లేదా? వాళ్ళకి వస్తున్నాయి కదా, అది లేకుండా కూడాను. అలా కాదండి, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు గర్భాశయం మూలంచే ప్రాబ్లం వస్తుంది, మిగతా వాటితో కాదు. అది తీసేస్తే నేను బాగైపోతాను. దాంతో ఏమైపోతుందంటే వాళ్ళ ఫోబియా ఒకటండి. తర్వాత కొంతవరకు మా డాక్టర్లది కూడా తప్పు ఉందండి, నేను లేదని చెప్పను. చిన్న చిన్న ఇండికేషన్స్ కి మేము కూడా చెప్పకూడదండి. ఇప్పుడు మాకు కూడా ఎలాగంటే ముందర మెడికల్ మేనేజ్మెంట్ చేయాలి, మందులతో తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అది ఫెయిల్ అవుతుందో అప్పుడే మనం చేయాలండి ఆపరేషన్, ఎందుకంటే ఇది మేజర్ సర్జరీ అండి. తర్వాత ఈ సర్జరీ చేసినప్పుడు అండాశయాలు ఓవరీస్ తొలగించకూడదండి, ఎందుకంటే హార్మోన్స్ అనేవి ఓవరీస్ నుంచే వస్తాయి. మెనోపాజ్ అయిపోయినాక కూడా హిస్టెక్టమీ అవసరం పడితే ఓవరీస్ తీయట్లేదండి మేము, ఎందుకంటే అందులోంచి ఇంకా కూడా కొంత హార్మోన్స్ వస్తూ ఉంటాయి, అది మన శరీరానికి చాలా రక్షణ ఇస్తుందండి. ఈ ప్రాబ్లమ్స్ అండి 2 వైపుల నుంచి ఉందండి.
ఒకటేమో పేషెంట్లకు కూడాను అది తీయించేసుకుంటే ఒక పని అయిపోతుంది అనుకుంటారు. డాక్టర్స్ కూడాను అనవసరపు హిస్టెక్టమీలు చేస్తున్నారు. చేయలేదని నేను చెప్పనండి. కానీ చేయకూడదండి. డాక్టర్ గారు, మీ ఆధ్వర్యంలో హెచ్ఐవి ప్రభావం తగ్గించడానికి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసింది. దాని ద్వారా ఎటువంటి ఫలితాలు సాధించగలిగారు? చాలానే ఫలితాలండి. మొట్టమొదట మెటర్నిటీ హాస్పిటల్లోనే మా దగ్గరేనండి థాయ్ ప్రోటోకాల్ అని స్టార్ట్ చేశాను. నేనే స్టార్ట్ చేశానండి స్టేట్లోను. స్టేట్లో ఫస్ట్ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ డెలివరీ కూడా నేనే చేశానండి. అంటే అప్పుడు అందరూ భయపడేవాళ్ళు. మరి ఎవరో ఒకళ్ళు చేయాలి కదండి. మన జాగ్రత్తలు తీసుకుంటే డాక్టర్లకి ఎవరికి అంటుకోదండి. కానీ ఆ అపోహ ఇప్పటికీ ఉందండి డాక్టర్లలో. చాలా నర్సింగ్ హోమ్స్ లో ఇంకా కూడా ఎవరు ముట్టుకోవట్లేదు. కొన్ని నర్సింగ్ హోమ్సే చేస్తున్నారు, కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు చేస్తున్నారు. నేను చేస్తానండి ఇప్పటికీ కూడాను. కాబట్టి మా దగ్గరికి వస్తారు. తర్వాత మందులు తీసుకోవాలంటే అవి ఎలా తీసుకోవాలనేది అలా మారిపోతూ వస్తుందండి. అది దాని స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా దీనికి చాలానే చేస్తుందండి. ప్రివెంటివ్ ప్రాసెస్ అనమాట. పేరెంట్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అని పీపీటీ సిటీ అంటామండి. పేరెంట్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అనమాట, పెరినేటల్ ట్రాన్స్మిషన్. ముందర థాయ్ ప్రోటోకాల్ అని ఒకటి వాడామండి. అప్పుడు మన హోల్ ఇండియాలో చేసినప్పుడు మన ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెటర్నిటీ హాస్పిటల్ అది ఫస్ట్ ట్రయల్ అండి. దాని తర్వాత నెవిరిపిన్ ట్రయల్ అని ఒకటి, అది కూడా నేనే చేశానండి అప్పుడు. తర్వాత మాది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండిందండి. ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మేమే ట్రైనింగ్ ఇచ్చామండి, ఎలా డీల్ చేయాలి వాళ్ళని అని చెప్పేసి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అన్నిటికీ కూడా మేమే ట్రైనింగ్ ఇచ్చామండి. తర్వాత నేను ప్రజ్వలతో అసోసియేటెడ్ అండి, నేను యాంటీ ట్రాఫికింగ్ ఏజెన్సీ. నేను వాళ్ళ గవర్నింగ్ బాడీ చైర్పర్సన్. కాబట్టి అక్కడ అందరూ వాళ్లే కదండి పాపం, చాలా మటుకు ఇన్ఫెక్టెడ్ వాళ్ళని కూడా నేనే చూసుకుంటానండి. చూసుకుంటాము. తర్వాత ఇప్పుడు మనకి ఐసిటిసిస్ అంటే ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఫర్ టెస్టింగ్ అండి ఉన్నాయి. అక్కడే కౌన్సిలింగ్ కూడా అవుతుందండి. అవన్నీ కూడా ట్రైనింగ్ ప్రజ్వల ద్వారా అయినాయండి. 108 పీపుల్ మీ కౌన్సిలర్స్ మేము ట్రైన్ చేసాం. సో అందులో కూడా నేను ఫ్యాకల్టీగా ఉండినానండి. ఇప్పుడు ప్రస్తుతం మనం హెచ్ఐవి గురించి ఆలోచిస్తే అండి, ఇట్స్ ఏ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండి. ఇట్స్ ఎ క్రానిక్ డిసీజ్. మందులు వేసుకున్నంత కాలం వాళ్ళకి ఏమి ప్రాబ్లం రాదండి. కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఇంకోళ్ళకి ఇన్ఫెక్ట్ చేయకుండా ఉండాలి. అది ఇప్పుడు కూడా ఇంకా ఎంఎస్ఎండి వాళ్ళకి మీరు క్లాసెస్ కదా వెళ్తున్నారా మేడం? అవునండి, నాకు టీచింగ్ ఒక ప్యాషన్ అండి. సిలబస్ లో ఎటువంటి మార్పులు రావాలనుకుంటున్నారు? ప్రాక్టికల్ ట్రైనింగ్ రావాలండి. ప్రస్తుతం స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఇంటర్నెట్ నుంచి నేర్చేసుకోవచ్చండి. కానీ మెడిసిన్ లో ఇంటర్నెట్ నుంచి నేర్చుకోలేరండి. మీకు ఫ్యాక్ట్స్ వస్తాయి, కానీ అనుభవం మీకు పాఠాలు నేర్పిస్తుంది. నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, మెడిసిన్ లోను సేమ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఒకే డిసీజ్ ఉండదండి. ఒకళ్ళకి ఒకటి ఉంటే ఒకళ్ళకి ఇంకోటి ఉంటుందండి. అది అనుభవం ద్వారా తెలుస్తుంది. అలా అంతేకాకుండా ఇప్పుడు డెలివరీస్ కానీ సర్జరీస్ కానీ ప్రాక్టీస్ తో వస్తుందండి. ఇంటర్నెట్ లో చూసి మనం చేసేయలేమండి. తర్వాత మ్యానికెన్స్ పెట్టుకొని చేసేయలేమండి. మెన్యూవర్స్ మేము చూపిస్తాము, కానీ ఒక సీనియర్ ని పక్కన పెట్టుకుని నువ్వు నేర్చుకునేది వేరు, ఊరికే ఎక్కడో మన వీడియోలో చూసేసి చేసేది వేరండి. సో ఈ మార్పు చాలా రావాలి. సినిమాలో గనుక అలాగే ఏదో కాంట్రాప్షన్ పెట్టి ఏదో డెలివరీ చేయడం అది మాత్రం నాకు నచ్చలేదండి. ఎందుకంటే మాకు వాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ అని ఉంటది, అలాంటి పనులన్నీ చేయకూడదు. డాక్టర్ గారు, దాదాపు 70-73 సంవత్సరాల వయసు మీకు. అవునండి. ఇంకా ఆపరేషన్స్ అవి చేస్తున్నారా? చేస్తున్నానండి. నా సైట్ బాగున్నంత వరకు, చేతులు వణకనంత వరకు, నేను నిలబడగలిగేంత వరకు చేయొచ్చు. 90 ఏళ్ళ దాటిన తర్వాత కూడా రష్యాలో ఒక సర్జన్, ఒక లేడీ చేస్తున్నారండి. బాగానే ఉన్నారు. కాబట్టి ఎంతకాలం మనం వీలైతే అంతకాలం సర్వీసే కదండి. అదొక సర్వీస్ గా కూడా అనుకోనండి, నన్ను నేను ఆక్యుపై చేసుకుంటున్నాను కదండి. ఈ మెడికల్ జర్నల్స్ అన్ని తిరగేయటం, టీచ్ చేయాలంటే నేను అప్డేట్ చేసుకోవాలి కదండి. కష్టపడి మేము కూడా అంతా, మాకు అలలో కంప్యూటర్ లేవు కదండి, ఇప్పుడు అన్ని నేర్చుకున్నాం. స్కాన్ చేయడము, గూగుల్ సెర్చ్లు చేయడము, మాకు పబ్ మెడ్ అని ఉంటుంది, మెడ్ స్కాన్స్ అని ఉంటాయి, అవన్నీ ఎలా స్కాన్ చేయాలి ఇవన్నీ కూడా చేస్తున్నాం అండి. కానీ ఇప్పుడు కోట్ల రూపాయలు పోస్ట్ చదివేస్తున్నారు. ఎండి కావాలంటే 1-2 కోట్లు కట్టాలంట ఫీజు. ఇవన్నీ అసలు ఒక డాక్టర్గా కావాలన్న ఒక కోరికతో బయటకు వచ్చే వాళ్ళకి 10-15 సంవత్సరాలు దీంట్లో ఉండాల్సి వస్తా ఉంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి, ఇప్పుడు నాకు నర్సింగ్ హోమ్ ఉందనుకోండి, నాకు పిల్లలు ఉన్నారు, నా తర్వాత నా నర్సింగ్ హోమ్ ఎవరు నడపాలండి? కాబట్టి వీళ్ళని అందులో తోయడం అవుతుంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా కొద్ది మందే అలా చూడటం లేదండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనుకోండి, మేము పెద్ద పట్టించుకోవట్లేదు ఇవన్నీ, నాకు నర్సింగ్ హోమ్ ఎలాగ లేదు, నేను ఎక్కడో వేరే చోట చేస్తాను. అది
కానీ అలా కాకుండా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఉమ్, తర్వాత ఇంట్రెస్ట్ లేకుండా చదివితే వాళ్ళు ఏం నేర్చుకోగలుగుతారండి? అవును. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయగలరు. ఉమ్, ఇంట్రెస్ట్ ఉండి చేస్తే కూడాను ఇప్పుడు ఇటీవలి కాలంలో ఎలా అయిపోయిందంటే ఒట్టి ఎంబీబీఎస్ ఎవరికి పనికి రావట్లేదండి. అవును. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే అసలు పనికి రావట్లేదు. ఉమ్, ఒక విధంగా నీట్ వచ్చిన తర్వాత చాలానే బాగుందండి. ఉమ్, ఉమ్, ఎందుకంటే నువ్వు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా నీట్లో క్వాలిఫై అయితేనే తీసుకుంటున్నారు, లేకపోతే తీసుకోవటం లేదు కదండి. ఉమ్, కాబట్టి అది ఒక మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నానండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి, మెడిసిన్ చదివినప్పుడు ఉమ్, వాళ్ళు సెటిల్ అవ్వడానికి 35 ఏళ్ళు దాటిపోతుందండి. ఉమ్, దాని తర్వాత అంత లోపల ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఉమ్, వాళ్ళని సపోర్ట్ చేయడం కష్టం. తర్వాత ఇంతమంది డాక్టర్లు ఉన్నా చాలా మంది అనుకుంటారు వాళ్ళకేమి డాక్టర్లు బోలెడు డబ్బులు అనుకుంటారు. ఉమ్, కానీ ఇంతమంది డాక్టర్లు ఒక 10% మందికే చాలా పెద్ద ప్రాక్టీస్ ఉంటుందండి. ఉమ్, మిగతా 90% మంది వాళ్ళేమి స్టార్ కారండి, బతకగలరు. ఉమ్. కానీ అంత హై స్టాండర్డ్స్తో బతకలేరు. అది అది చాలా మందికి ప్రజలకు కూడా అర్థం కాదండి. డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ 50 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం మీకు. ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉండాలంటే 3 సూచనలు, ముఖ్యమైన 3 సూచనలు చెప్పండి. మొట్టమొదటి తన ఆరోగ్యం గురించి తాను దృష్టి పెట్టాలండి. తర్వాత ఇంటి పనులు ఒకటే కాదండి, తన పిల్లల్ని కూడా తను జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్త పెంచాలి. ఇక్కడ అమ్మాయిలే కాదండి, అబ్బాయిల్ని కూడా జాగ్రత్తగా పెంచాలి. మూడోది, తను చదువుకుని తను అవగాహన పెంచుకుని ఆహారపు అలవాట్లు కానీ మిగతా అలవాట్లు కానీ ఎక్సర్సైజెస్ కానీ ఏదన్నా కానీ ఇవన్నిటి మీద కూడా తను దృష్టి పెట్టాలండి. అప్పుడు కుటుంబానంతా కూడా తను జాగ్రత్తగా చూసుకోగలదండి. కాబట్టి వాళ్ళకి రిలాక్సేషన్ కూడా కావాలండి. దానికి కుటుంబంలో వాళ్ళు కూడా ఆమెకి సాయం చేయాలండి. ఈటీవీ వీక్షకుల కోసం ఎంతో విలువైన సమాచారాన్ని అందించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అండి.